ఓకే, ఇవాళ యాక్టివిటీ ఏంటంటే నేనెవరు అంటే కొన్ని వాటిని ఊహించి గుర్తించి చెప్పడం అన్నమాట. ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. నేను మీకు వాటి గురించి చిన్న చిన్న క్లూస్ ఇస్తానన్నమాట. ఆ క్లూని బట్టి నేను దేని గురించి చెప్పానో మీరు చెప్పాలి. నేను ఎవరి పేరైతే అడుగుతానో వాళ్ళు మాత్రమే చెప్పాలి, అందరూ చెప్పకూడదు. ఓకేనా? అన్విక, ఇప్పుడు నువ్వు చెప్పాలి. నేను ఎల్లో కలర్లో ఉంటాను, ఎండాకాలంలో మాత్రమే వస్తాను, తింటే చాలా తీయగా ఉంటాను, నేనెవరిని? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అన్వికాకి. ఇప్పుడు ఆరాధ్య చెప్తుంది. పెద్ద తొండం ఉంటుంది, 2 దంతాలుంటాయి, 2 పెద్ద పెద్ద చెవులుంటాయి, నేను అడవిలో ఉంటాను, నేనెవరిని? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అమ్మాయికి. ఇప్పుడు దేవా చెప్పాలి. మూడు చక్రాలుంటాయి, నేను ప్రయాణికులను ఎక్కించుకొని అక్కడికి ఇక్కడికి పోతుంటాను, నేనెవరిని? దేవా చెప్పాను నేను. వెరీ గుడ్, అక్కడ పెట్టండి. దేవా క్లాప్స్ కొట్టండి. నా మెడ పొడవుగా ఉంటుంది, ఎత్తుగా ఉండే చెట్లని తింటూ ఉంటాను, ఆకుల్ని, నేను అడవిలో ఉంటాను, నేనెవరిని? నిరీష్. ఏంటది? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి నితీష్కి. నేను ఆరెంజ్ కలర్లో ఉంటాను, తింటే పుల్ల పుల్లగా ఉంటాను, నాలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందని చెప్తారు, మరి నేనెవరిని విశ్వ? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. నేను నీళ్ళల్లో ఉంటాను, ఎవరైనా మనుషులు నీళ్ళల్లో దిగితే పట్టేసుకుంటాను, నితీష్ ఎవరు? నేనెవరు? ఇంగ్లీష్లో. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి నితీష్కి. ఆకాశంలో పోతాను, దేశాలన్నీ తిరుగుతాను, అందరినీ ఎక్కించుకొని దేశాలు తిరుగుతాను, మరి నేనెవరిని దేవా? ఇంగ్లీష్లో చెప్పాలి. వెరీ గుడ్, అక్కడ పెట్టేసి క్లాప్స్ కొట్టండి దేవాకి. రెడ్ కలర్లో ఉంటాను, తింటే భలే తీయగా ఉంటాను, డాక్టర్ చెప్తారు ప్రతిరోజు తినమని, నన్ను తింటే ఆరోగ్యానికి మంచిదేనని, మరి నేనెవరు? అన్విక. అన్విక అన్విక ఇట్లా దిప్పు, ఇలా దిప్పు. వెరీ గుడ్, బాగుందా? మరి ఇంకొకటి ఉంది, నేను పట్టాల మీద వెళ్తాను, వెళ్ళేటప్పుడు శబ్దం చేస్తూ వెళ్తాను, ప్రయాణికులందరినీ ఎక్కించుకొని వెళ్తాను, మరి నేనెవరు? ఎవరు నేను? ఇంగ్లీష్లో చెప్పాలి. ట్రైన్. వెరీ గుడ్, చక్కగా చెప్పారు, క్లాప్స్ కొట్టండి మరి.